నాయకుడిగా ఉంటూ పలమనేరు నియోజకవర్గంలో 40-45 సంవత్సరాల కాపుల బలిజల కోరిక శ్రీకృష్ణ నిర్మాణం. అది ఎవరి దగ్గర ₹1 చందా తీసుకోకుండా నా సొంత నిధులతో మా పలమనేరు తల్లి సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో నేను ఎవరైనా నిర్మించాలనేది కూడా సగౌరవంగా తెలుసుకుంటున్నా. ముఖ్యంగా నేను ఈ ప్రోగ్రాంకి నిన్నే రావడం జరిగింది. దానికి కారణం నా తమ్ముడు కేజీ రాజ్కుమార్ గారు నాకు తమ్ముడు కాదు, మా ఇంట్లో బిడ్డ మాదిరి కావున ఇది నా సొంత పని అనే ఉద్దేశంతో నా కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకుని నేను నిన్నే రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. ముఖ్యంగా నేను ఒకే మాట చెప్తా, టైం లేని వల్ల మన ఇండియాలోనే ఇట్లా యాప్ ఓపెన్ చేయాలని ఎవరుగా చాలా అద్భుత మహారథులు ఉన్నారు. ఎవరికి రాని ఆలోచన మన అందరికీ కుటుంబ సభ్యుడైన రాజ్కుమార్ గారు మనం అందరం కూడా గర్వపడాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ యాప్ ని ప్రతి ఒక్కరు కూడా మనము ఉపయోగించుకోవాలా. ఇది కర్ణాటక రాజ్య బలిజ యువశక్తిగా ఈ రోజు నామకరణం చేయబడింది. పోను అతి తొందరలో ఈ యువశక్తి మహాశక్తిగా మారుతుందనేది కూడా నేను సగౌరవంగా తెలుసుకుంటున్నా. ఈ మహాశక్తికి మారడానికి మా ఆంధ్రప్రదేశ్ తరఫున నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా మేమందరము మా అన్నదండలు మా సహాయ సహకారాలు కూడా ఎల్లవేళలా ఈ యాప్కి రాజ్కుమార్కి వాళ్ళ మిత్ర బృందంకి కూడా ఎల్లవేళలా ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నేను కొన్ని సంవత్సరాలుగా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలోనే ఇన్ని సంవత్సరాలు ఎదురింటికి పక్కింటికి సేవలు చేసి అలసిపోయా. ఇంకా మీద నా సొంత ఇల్లైన జనసేనలో నేను కష్టపడి నిరంతరం మన కులానికి పాటుపడాలనేది కూడా నిర్ణయించుకున్నా. నా తుది శ్వాస వరకు మరీ చెప్తున్నా, నా తుది శ్వాస వరకు నేను ప్రతి క్షణం రాత్రి నిరంతరం మన బలిజ సంఘానికి నా ప్రారంభంలో బలిజ సంఘానికి ఎల్లవల్ల నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా ఉండాలనేది కూడా సమయంగా విధంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సదా వీరి సేవలు డాక్టర్ రాఘవ.